హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. అంటే నేను బ్రేక్ఫాస్ట్ చూపించేది ఏదో కాదు ఫ్రెండ్స్, ఇడ్లీ. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. సో ఇడ్లీ నేను వీడియోలో చూపించినప్పుడు చాలామంది అడిగారు అంత స్మూత్గా ఎలా వచ్చాయి, ఒకసారి వీడియో చేసి చూపించండి అనేసి. సో నేను ఈరోజు మీకు ఆ వీడియో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూసి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే నేను చేసినా కాబట్టి నాకు దగ్గర రిజల్ట్ ఉంది కాబట్టి మీకు అంత గ్యారంటీగా చెప్తున్నాను. సో నేను ఒక కప్పు మినపప్పు నానేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్, ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ తోటి నేను 1.5 కప్పు నానేసుకున్నాను. నానేసుకొని ఒక 6 అవర్స్ లేకపోతే 7 అవర్స్ 12 అవర్స్ నానేసుకుని ఏం కాదు. సో చూడండి, నానేసుకున్న పప్పు. దీనికి పెద్ద చిట్కాలు ఏమి ఉండవు, ఈజీ ప్రాసెసే. సో ఫస్ట్ ఇట్లా ఒక 2 టైమ్స్ కడుక్కొని మిక్సీ పట్టేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం లూజ్గానే పట్టుకోండి, మరీ అంత లూజ్ వద్దు, నార్మల్గా పట్టుకోండి. పట్టుకున్నాక నేను చూపిస్తాను. ఓన్లీ మినప్పప్పే కడుక్కొని ఫస్ట్ మిక్సీ వేసుకోండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మెయిన్ దీంట్లోకి వచ్చాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఇదే గ్లాస్ తోటి 1 గ్లాస్ అటుకులు. పేపర్ అటుకులైనా పర్లేదు, గట్టి అటుకులైనా పర్లేదు ఫ్రెండ్స్. పేపర్ అటుకులు అయితే ఎంబటే దాంట్లో వేసుకోవచ్చు. ఈ గట్టి అటుకులు ఒక 10 మినిట్స్ నానేసుకోండి ఫ్రెండ్స్. 10 మినిట్స్ నానేసుకొని పప్పు పట్టేటప్పుడు పప్పులో వేసి పట్టండి, చాలా స్మూత్గా వస్తాయి. సో 10 మినిట్స్ నానేసి పెట్టండి. నేను 1 కప్పు మాత్రమే తీసుకున్నాం, 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు అటుకులు తీసుకున్నాం. సో ఇది ఒక 10 మినిట్స్ నానబెట్టండి. పేపర్ అటుకులు, గట్టి అటుకులు కాబట్టి 10 మినిట్స్ నానబెట్టి పప్పు పట్టేటప్పుడు పప్పులో వేసేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, కడుక్కున్న పప్పు మిక్సీలో వేసుకోండి, మిక్సీ జార్లో. సో ఫ్రెండ్స్ నెక్స్ట్, ఇప్పుడు మినపప్పు వేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం నానబెట్టుకున్న అటుకులు వేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా అయ్యాయి, పేపర్ అటుకులే కదా, మెత్తగా అయ్యాయి. 10 మినిట్స్ నానబెట్టుకుంటే ఇట్లా మెత్తగా అవుతుంది. లేకపోతే మనకు పలుకు ఉంటుంది ఇడ్లీ పప్పులో, నానబెట్టకపోకుండా డైరెక్ట్గా వేసామంటే. సో ఇలా వేసుకోండి, వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. నార్మల్గా పట్టుకోండి, మరీ గట్టిగా కాదు, మరీ లూజుగా కాదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోండి, కొంచెమే. చూడండి నేను కొంచెం వేస్తున్నా, మీరు కూడా అట్లా వేసుకొని పట్టుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా మెత్తగా పట్టుకున్నారు కదా, పట్టుకున్నాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇలా మెత్తగా రావాలి, చూసారు కదా, బాగా మెత్తగా వచ్చింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను రవ్వ చూడండి, వన్ 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని కడుక్కోండి ఫ్రెండ్స్, ఒక 4-5 టైమ్స్ కడుక్కోండి నీట్గా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, రవ్వ కడుక్కున్నాము. సో కొంచెం లైట్గా వాటర్ ఉండనివ్వండి ఫ్రెండ్స్, మరీ వాటర్ లేకుండా చేయొద్దు. సో నెక్స్ట్ మనం పప్పు పట్టాం కదా, పప్పు మొత్తం వేసుకొని బాగా కలపాలి. చూడండి, సో వేసి మొత్తం కలపండి ఫ్రెండ్స్. ఇది అది రెండు మీకు ఎంత కలిపే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా కలుపుకున్నాక ఒక 12 అవర్స్ బయటనే ఉండాలి ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తారంటే, నైట్ మనం మీ పిండి ఇట్లా పట్టి మొత్తం కడుక్కొని అన్ని నీట్గా చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెడతారు. పెట్టొద్దు, బయటనే 12 అవర్స్ ఉండాలి ఫ్రెండ్స్. 12 అవర్స్ ఉంటే మనకు సమ్మర్లో బాగా పొంగుతుంది, వింటర్లో పొంగదనమాట చలికి. సో రేపు చూడండి ఎలా అవుతుందో. నేను 12 అవర్స్ సోక్ చేసి అంటే ఇట్లా నానేసి పెట్టాలా. సో మూత పెట్టేసి పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, పిండి ఎలా పొంగిందో నేను 13 to 15 అవర్స్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ దీంట్లోకి ఉప్పు 2 స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్.
సో ఉప్పు. సో నెక్స్ట్ సోడా వేసుకోండి ఫ్రెండ్స్. తినే సోడా ఉంటుంది కదా, సోడా కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. చూడండి నేను కొంచెమే ఇంత పడనట్టు వేసాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే హాట్ వాటర్ వేడి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ తీసుకున్నా వాటర్. సో మీరు పిండి తగ్గట్టు వాటర్ కలుపుకోండి. హాట్ వాటరే ఫస్ట్ వేడి చేసుకున్నాము. సో గైస్ చూడండి, నెక్స్ట్ హాట్ వాటర్ వేసుకోండి. సో చూడండి నేను హాట్ వాటర్ చేసుకున్నాను. సో ఎలా పొంగుతుందో చూసారు కదా. దాని తగ్గట్టు వేసిన వెంబటే కలపొద్దు ఫ్రెండ్స్, కొంచెం సేపు అలా ఉండనియండి. ఒక 5 మినిట్స్ అయ్యాక కలపండి. సో ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయ్యాక కలుపుకున్నారు కదా, చూడండి పిండి ఎంత బాగుందో, స్మూత్. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఇడ్లీ ప్యానెల్ ఉంది కదా, ఇడ్లీ దాంట్లో వేసేసుకోండి, కొంచెం ఆయిల్ రాసేసుకొని. సో నెక్స్ట్ చూద్దాం ఎలా వస్తాయి, మెత్తగా వస్తాయా లేవా, నేను చేసింది సక్సెస్ అవుతుందో లేదో. నేను సక్సెస్ అయ్యాను, బట్ వీడియో చేస్తున్నప్పుడు సక్సెస్ అవుతుందో లేదో కూడా మీరు చూడాలి లైవ్గా. చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇడ్లీ దాంట్లో వేసేసుకోండి. టెంటెడ్ ఆయిల్ ఫ్రెండ్స్, ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు చూద్దామా ఎలాగయ్యాయో, చూసేయండి ఫ్రెండ్స్. వావ్, వేడి వేడి ఇడ్లీలు ఎంత మెత్తగా ఉందో, చాలా స్మూత్గా వచ్చాయి ఫ్రెండ్స్. నేను తినేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చాయి చూడంగానే. చూద్దాం, టేస్ట్ చేసి కూడా చూద్దాం ఎలా వచ్చాయో చెప్తాను. ఓకే. సో ఫ్రెండ్స్ చూడండి, ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మనం ఇప్పుడు తీసుకున్నాము ఒక ప్లేట్. సో చూడండి ఫ్రెండ్స్, తీసేటప్పుడు వాటర్లో స్పూన్ ముంచాలా, ముంచి ఇలా తీస్తే మంచిగా వస్తాయి, ఈజీగా అద్దుకోకుండా వస్తాయి. చూడండి నీట్గా, చూసారా. ఇలా అన్నీ తీసేసుకోండి ఫ్రెండ్స్. సరే పెట్టు. ఇడ్లీలు అయిపోయాయి, మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తారు ఎట్లా ఉంది. చట్నీ చూడండి ఫ్రెండ్స్, పల్లి చట్నీ మీరు చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, నేను అందుకని వీడియో చేయలేదు. పల్లి చట్నీ కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకోసం వీడియో పెడతా. సో ఫ్రెండ్స్ చూడండి, మమ్మీ ఇడ్లీలు తిని నిజంగా చెప్పు టేస్ట్ ఎలా ఉందో. నేను ఏమీ అనుకోను, మన ఫేక్ అనుకోవద్దు ఫ్రెండ్స్ కూడా. వీళ్ళు తినకముందే బాగున్నాయి అని చెప్తున్నారని అసలు అనుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఇడ్లీ చించడంలోనే తెలుస్తుంది అది మెత్తగా ఉందా లేదా అని. బాగున్నాయి మమ్మీ, పనికొస్తానా? మెత్తగా వచ్చాయి అయితే. నాకైతే ఇడ్లీ అంటే నువ్వు చేసేగా నాకు ఇష్టం. థ్యాంక్ యూ మమ్మీ, నువ్వు చెప్తేనే కదా నేను ఇది కూడా నేర్చుకున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇడ్లీలు మాత్రం ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చాయి, మెత్తగా వచ్చాయి. సో ట్రై చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ ట్రై మీరు సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా చేస్తే డెఫినెట్గా వస్తాయి, ఇంకా అన్డౌటెడ్లీ. సో లైక్ చేయండి అందరూ, నాకు చెప్పడానికి రాదు కానీ లైక్ చేయండి. మా మమ్మీకి చెప్పడానికి రాదు. సో మా మమ్మీ విషయం ఏంటంటే, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇట్స్ అవర్ రిక్వెస్ట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.